జితేందర్ రెడ్డి ప్రతిసారి జితేందర్ రెడ్డి అయితే చాలా విచిత్రంగా ఉంటుంది. నేను జితేందర్ రెడ్డి నాతోనే ఉన్నాడు ఆ రోజు. నా పేరు అనౌన్స్ అవుతుంది అన్న ఇప్పుడు అని అన్నాడు. అంటే మంచిగా కదా, సంతోషం, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అన్న. ఇద్దరం కూర్చొని టీవీ చూస్తాను. ఆయన ఎవరి పేరు మన్నే శ్రీనివాసరెడ్డి పేరు అనౌన్స్ చేసి బాగా మండిపడ్డాడు. ఏం చేయాలన్నా అన్నాడు. ఏం చేయకుండా అన్న. లేదు లేదు నేను సైలెంట్గా ఎట్లుంటా అంటే, కాదు ఈ ఒక్కరోజు నువ్వు ఒప్పుకోవట్టు. నరేంద్ర కూడా గిట్లనే ఆగమైండు. కేసీఆర్ గారు అంతకంటే గొప్ప పొజిషన్ ఏమైనా నాకు ఇస్తాడేమో, అందుకే నాకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పు మీడియాలో. నువ్వు అంత మించి ఏం చెప్పకు, తిట్టకు అని చెప్పిన. ఆవేశాన్ని అంతా అంచుకొని మహబూబ్నగర్ పోయి ప్రెస్ మీట్ పెట్టి, బహుశా కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వలేదు అని అంటే ఆయన మనసులో ఇంకేదన్నా పెద్ద పాత్ర నాకు ఉండొచ్చు అన్నాడు. కానీ అక్కడి నుంచి కాల్ రాలేదు. ఈయన కలుస్తానంటే పిలుపు ఇవ్వలేదు అపాయింట్మెంట్. ముందు క్షణం దాకా సంతోష్ కానీ ఇంకోరు కానీ అన్న నీకే వస్తుందని చెప్పుకుంటూ వచ్చిండ్రు. అక్కడనేమో అరుణకు అనౌన్స్ చేసిండ్రు ఆ సీటు. ఎవరో అరుణ అనుకుంటా లాస్ట్ టైం పోటీ చేసి. ఏం చేయడానికి లేదు ఆయనకు. వేరే పార్టీలో పోదామంటే అన్ని పేర్లు అనౌన్స్ అయినాయి. ఎందుకట్లా జరిగింది? ఆయన చెప్పింది చెప్తాను నేను. ఆయన కేసీఆర్తో నరేంద్ర మోడీ దగ్గర పోయినప్పుడల్లా జిత్తు బాగున్నావా అంటాడు ఆయన. జితేందర్ రెడ్డి బీజేపీలో ఎంపీ కాదు ఇదివరకు. అవును. అప్పుడు మోడీ ఏంది? అప్పుడు మోడీ ఏం లేదు, మామూలు కార్యకర్త. మన వినోద్ ఉన్నాడు కదా, వినోద్ హరిశ్చంద్ర మాథూర్ లేన్లో వినోద్ ఇంట్లో ఒక చిన్న అవుట్ హౌస్ ఉంటుంది. జనరల్ వాచ్మెన్ల కోసం కడతారు. అది అన్న మోడీ ఉండేవాడు 9 సంవత్సరాల నాడు. అప్పుడు వినోద్ లేడు. బట్ వినోద్ ఉన్న క్వార్టర్ వినోద్ ఇంటికి నేను పోయినప్పుడు వినోద్ చెప్పిండు, ఇంట్లో మోడీ 9 ఏళ్ళు ఉన్నాడు ప్రకాష్, స్నానం చేసి బ్యాగ్ వేసుకొని బయట పోయేటోడు, రాత్రి వచ్చేటోడు. అంటే మోడీ అట్లున్న టైంలో జితేందర్ రెడ్డి ఎంపీ ఉన్నాడు. కొంచెం ఆయన ఎక్కడున్నా కూడా చెడు ఆగాడు, బాగా హై ప్రొఫైల్లో ఉంటాడు. అయితే 2 సార్లు జిత్తు ఎట్లున్నావు ఏంది అని కేసీఆర్ని పక్క పెట్టి జిత్తుతో మాట్లాడాడు నరేంద్ర మోదీ. తర్వాత ఒకసారి తీసుకుపోలేదు ఆయన. వెరీ ఎవర్ జిత్తు అని అడిగాడు. కేసీఆర్ ఏమనుకున్నాడు, రేపు ఏమన్నా గవర్నమెంట్లో అటు ఇటు అయితే జితేందర్ రెడ్డి మనతో ఉండడు, మోడీ పిలిస్తే పోతాడు అని ఆయనకి ఇవ్వలేదు. వివేక్ ఇవ్వకపోవడానికి వివేక్ చెప్పింది ఏంటంటే, దళిత వర్గాలల్లో అంత ఎదిగొచ్చిన నాయకులు లేరు. అప్పుడు వెంకటస్వామి, మళ్ళీ వివేక్ పొజిషన్ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్లో టీఆర్ఎస్కు 1-2 ఎంపీలు ఉన్నప్పుడు, అంటే ఇద్దరున్నా కూడా విజయశాంతి లాస్ట్లో వెళ్ళిపోయింది, బిల్లు పెట్టే టైంలో లేదు. అవును. బట్ ఆ కథ అంతా నడిపించిన దానిలో వివేక్ది కీలక పాత్ర. చాలా అయితే ఒక ఎదిగొచ్చిన డబ్బులు కూడా ఇచ్చిండు ఆయన. చనిపోతే వాళ్ళ కుటుంబాల చాలా చేసిండు. అందరినీ రాజగోపాల్ రెడ్డి, వివేక్, పొన్నము, మధుయాష్కి వీళ్ళంతా కలిసి. అయితే నన్ను ఒక అట్టడుగు వర్గంలో నుంచి ఎదిగొచ్చిన కదా, డబ్బు ఉంది, పత్రిక ఉంది, ఛానల్ ఉంది, ఎక్కడనో ఒకడ నన్ను గొంతు కోయాలనుకున్నాడు. ఇంకా ఎదగనేయడం ఆయనకి ఇష్టం లేదు, అందుకని నన్ను తొక్కేసిండు అని చెప్పిండు. అందుకే మళ్ళీ ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు, బీజేపీలోకి వెళ్ళిపోయాడు. అంటే ఏదన్నా కావచ్చు, కేసీఆర్ మనసులో ఏమన్నా ఉండొచ్చు, ప్రజలు ఏమనుకుంటారు అనేది చెప్తాను నేను. ఏ ఆత్మగౌరవ సమస్యనైతే ప్రజల ముందు పెట్టి వాళ్ళ నరాన అణువున ఆత్మగౌరవ సమస్యను జీర్ణించేటట్టు కేసీఆర్ చేశాడో అదే తిరిగి ఆయనను కాటేసింది. అందువల్ల ఓటమి. అందువల్లనే ఓటమి. ఎందుకంటే ఓటమికి ఒక 5-6 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇది కూడా ఒకటి. చేసిన ప్రగతి చెప్పుకోలేవడం కూడా ఒకటి. ప్రజలల్లా వీళ్ళు పనికిరాని వాళ్ళు అని నిర్ధారించబడ్డ తర్వాత మూడోసారి నేను కుక్క నిలబెట్ట గెలుస్తుంది అన్న పద్ధతిలో మళ్ళీ వానికే, ప్రజలు అసహించుకున్న వానికే టికెట్ ఇవ్వడం మూడో కారణం. రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలను, కాంగ్రెస్ పార్టీ చేసే అసత్యాలను నమ్మిన వాళ్ళు నాలుగో కారణం. ప్రజలు అభివృద్ధి గురించి పట్టించుకోకుండా సంక్షేమానికి పెద్దపీట వేసి, సంక్షేమమే నాకేమొస్తుంది అంటే, ముఖ్యమంత్రి అయిన ఆయన డబ్బులు సంపాదించుకుంటాడు, మంత్రులు అయిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటాను, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటాను, మేము కట్టిన పన్నులే కదా వచ్చింది అది నాకేంది అన్నప్పుడు సంక్షేమం ప్రధానంగా వస్తుంది. ఈయన 2000 ఇస్తా అన్నాడు కదా, ఆయన 4000 ఇస్తా అన్నాడు. ఈయన మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు. 6 గ్యారంటీల పాత్ర తక్కువ కాదు. ఆయన అవన్నీ ప్రకటించిన తర్వాత కేసీఆర్ 2వ విడత మేనిఫెస్టో రిలీజ్ చేశాడు.
సవరించుకోలేదు. మళ్ళీ రేవంత్ రెడ్డితో ప్రభావితమై అందులో చెప్పిన వాటిని మళ్ళీ మళ్ళీ ఇంకే చేసిండు అది మొత్తం అది అంటే అక్కడ బూమరాంగ్ అయింది అది. ఆడ లీడ్ చేసింది ఎవరు? ఎలక్షన్ క్యాంపెయిన్ లీడ్ చేసింది కాంగ్రెస్ అయితే అనుసరించింది కేసీఆర్ అయ్యింది. ఎస్ కర్ణాటకలో ఎప్పుడైతే 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అక్కడ సక్సెస్ అయిందో ఆలోచించాల్సి ఉండే. ఏం పోయేది? బస్సు ఫ్రీ బస్సు కేసీఆర్ పెట్టబోయేటోడా? నెలకు 3 కోట్లే కదా ఈజీగా. ఇప్పుడు ఇట్లా ఆయన ఆలోచనలు ఎందుకో మందగించినాయి మొత్తం.